హలో వ్యూవర్స్, నా పేరు డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 39 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో పీరియడ్స్ అసలు పూర్తిగా ఆగిపోయాక కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుందా? సో నార్మల్గా మహిళలలో 45-50 ఇయర్స్కి మెనోపాజ్ అనేది వస్తుందండి. సో ఆ టైంకి కంప్లీట్గా పీరియడ్స్ ఆగిపోతాయి. ఎగ్ రిజర్వ్ అనేది పూర్తిగా తగ్గిపోయినప్పుడే మనకు నార్మల్గా పీరియడ్ అనేది ఆగిపోతుంది. కొన్నిసార్లు తక్కువ వయసులో ఉన్న వాళ్ళకు కూడా ఎగ్ రిజర్వ్ తగ్గిపోయి ఎగ్స్ కంప్లీట్గా డిప్లీట్ అయ్యి ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్ అని అంటాము. సో 40 ఇయర్స్ లోపలే కూడా కొంతమందికి పీరియడ్ ఆగిపోవడం అనేది చూస్తాం. సో ఇంతకు ముందు రెగ్యులర్ పీరియడ్ వచ్చి తర్వాత కంప్లీట్గా పీరియడ్ ఆగిపోవడం అనేది కూడా చూస్తూ ఉంటాం. సో ఇలాంటి వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అయితే ఉందండి. ఈ రోజు కూడా మా సెంటర్లో ఒక 45-year-old లేడీ పీరియడ్ ఆగిపోయి 2 years అయిన లేడీకి ట్రీట్మెంట్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చింది. సో ట్రీట్మెంట్ ద్వారా ఏ ప్రాబ్లంకైనా కూడా సొల్యూషన్ అనేది ఉందండి. ఇప్పుడు సంతానం లేని సమస్యకి ప్రతి ఒక్క దానికి ఏదో ఒక సొల్యూషన్ అయితే ఖచ్చితంగా ఉంది. సో కంప్లీట్గా పీరియడ్ ఆగిపోయిన వాళ్ళకి కూడా హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ ద్వారా రెగ్యులర్గా ఒక ఫ్యూ మంత్స్ పీరియడ్ వచ్చేలాగా చేసుకొని అప్పుడు వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి ట్రీట్మెంట్ అనేది చేస్తాం. సో అస్సలు పీరియడ్ రాని వాళ్ళకి కూడా హోప్ ఉందండి. మీకు ప్రెగ్నెన్సీ రాదు అని అయితే కాదు. జస్ట్ గర్భసంచి సైజ్ అది బాగుంది, మనకు హార్మోన్స్ పెడితే రెస్పాండ్ అవుతుంది అంటే మనము ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. బట్ యూజువలీ ఇలాంటి వాళ్ళల్లో ఎగ్స్ చాలా తక్కువ ఉంటాయి, అసలు ఉండకపోవచ్చు కూడా. సో దానికి సంబంధించి మనము డోనర్ ఆప్షన్కి వెళ్ళాల్సిన అవసరం వస్తే వెళ్ళొచ్చు. సో వీళ్ళకి డోనర్ ఎగ్ తీసుకొని హస్బెండ్ స్పర్మ్తో కలిపి ఎంబ్రియోని ఫామ్ చేసి క్రియేట్ చేసి వాళ్ళకి గర్భసంచి ప్రిపేర్ చేసి గర్భసంచిలో పెడితే ప్రెగ్నెన్సీ రావడానికి మంచి ఛాన్సే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో గర్భసంచి సైజ్ చిన్నగా ఉండి కూడా వస్తూ ఉంటారండి. సో ప్రెగ్నెన్సీ రాదనే అనుకుంటారు, చాలా చోట్ల తిరుగుతారు, అసలు చాలా మంది అసలు మీకు ప్రెగ్నెన్సీ రాదు అని మా దగ్గరకు పంపిస్తూ ఉంటారు. వాళ్ళు వస్తారు, వాళ్ళకి కూడా ఒక్కొక్కసారి 6 months హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ ఇచ్చి ప్రెగ్నెన్సీ వచ్చేలాగా, అంటే ఆ గర్భసంచి సైజ్ కొంచెం పెరుగుతుంది, మరీ ఎక్కువ డిఫరెన్స్ రాకపోయినా కొద్దిగా పెరిగినా కూడా. అండ్ వీళ్ళకి మేము ఒకటే చెప్తామండి, నార్మల్గా గర్భసంచి సైజ్ అరౌండ్ 7 centimeters ఉంటుంది. ప్రెగ్నెన్సీ వచ్చి డెలివరీ టైంలో దాదాపుగా 40 centimeters సైజ్కి వస్తుంది. 7 centimeters నుంచి 40 centimeters సైజ్కు పెరగగలిగిన యూట్రస్ ఒక్కొక్కసారి ట్విన్స్ని కూడా అది క్యారీ చేస్తుంది. సో నార్మల్ సైజ్ యూట్రస్ ఒక్కొక్కసారి 2 babiesని 3 babiesని కూడా క్యారీ చేసే కెపాసిటీ ఉంటే, అంటే అది బలూన్ లాగా అంతలా ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. చిన్న సైజ్గా ఉన్న యూట్రస్ మెడిసిన్స్కి రెస్పాండ్ అయ్యి ప్రెగ్నెన్సీ వస్తే సింగిల్ బేబీని అయితే డెఫినెట్లీ క్యారీ చేయడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళల్లో ఒక్కొక్కసారి కొంచెం ఎర్లీగానే డెలివరీ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉండొచ్చు, బట్ డెఫినెట్లీ మనం ట్రై చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనకి పీడియాట్రిక్ ఫెసిలిటీస్ అనేది మనకి అందుబాటులో ఉన్నాయి. కొంచెం నెలలు తక్కువ ఉన్నా కూడా డెలివరీ అయ్యాక బేబీస్ సర్వైవ్ చేసుకోవడానికి మంచి ఛాన్సే ఉంది. కాబట్టి గర్భసంచి సైజ్ చిన్నగా ఉండి పీరియడ్ రాని వాళ్ళకి కూడా మనం ట్రీట్మెంట్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చేలాగా చేయగలం. సో అసలు పీరియడ్ రాని వాళ్ళకి కూడా హోప్ ఉందండి, మీకు అసలు ఏ అవకాశం లేదు అని కాదు. సో అలాంటి సమస్యలు కనుక ఉంటే కన్సల్ట్ అవ్వండి, మీకు IVF ట్రీట్మెంట్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చే మార్గం అయితే ఉంది. థ్యాంక్ యూ.